నమస్తే, నేను మీ తేజ. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో వార్ ఆగిందనుకున్నారు, కానీ సీజ్ ఫైర్ ని బ్రేక్ చేసి నిన్న దుబాయ్ ఇరాన్ పైన అటాక్ చేసింది. అయితే ఈ వార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దుబాయ్ పైన, ముఖ్యంగా దుబాయ్ లో యుఎస్ కి సంబంధించిన ఎయిర్ బేసెస్ పైన ఇరాన్ అటాక్ చేస్తూనే ఉంది. 2000 డ్రోన్స్ తో, అలాగే కొన్ని బాలిస్టిక్ మిసైల్స్ తో కూడా అటాక్ చేసింది. కానీ దుబాయ్ మాత్రం డైరెక్ట్ గా ఈ వార్ లోకి ఇన్వాల్వ్ కాలేదు. అయితే రీసెంట్ గా ఈ కాల్పులు విరామణ ప్రకటించిన తర్వాత ఇరాన్ అలాగే యుఎస్ ఇప్పుడు దుబాయ్ 12,000 బాంబులతో విరుచుకుపడిందంటూ కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సో ఈ వార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా దుబాయ్ ఇరాన్ ఏదైతే మిసైల్స్ డ్రోన్స్ తో అటాక్ చేస్తుందో డిఫెన్స్ సిస్టమ్ తో ఎదుర్కొంటుంది, కానీ డైరెక్ట్ గా ఇరాన్ పైన దాడి చేయలేదు. ఇప్పుడు తాజాగా కాల్పుల విరామాన్ని ప్రకటించిన తర్వాత డైరెక్ట్ గా దాడులు చేయడానికి సిద్ధమైంది. నిన్న 12,000 బాంబులతో కూడా దాడి చేయడానికి విరుచుకుపడింది అంటూ కూడా చెప్తారు. ఏంటి సార్ దీనికి సంబంధించి? అంటే మామూలుగానే మనకి గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులు చేస్తూనే ఉంది డే 1 నుంచి కూడా. అయితే గల్ఫ్ దేశాలు ఇరాన్ మీద ఇప్పటి వరకు డైరెక్ట్ గా దాడి చేయలేదు. అయితే మొన్న యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో గల్ఫ్ దేశాలు ఒక ప్రతిపాదన పెట్టాయి. అదేంటంటే, మాకు పర్మిషన్ ఇవ్వండి ఇరాన్ మీద మేము దాడి చేయడానికి, ఎందుకంటే ఇరాన్ మా మీద దాడి చేస్తుంది అని ఒక ప్రతిపాదన పెట్టాయి. ప్రతిపాదన పెట్టినప్పుడు దానికి రష్యా, చైనా అడ్డుపడ్డాయి. అంటే వాళ్ళు వీటో అధికారం ఉంది కాబట్టి మామూలుగా 5 దేశాల శాశ్వత సభ్యత్వం ఉంటుంది ఈ భద్రతా మండలిలో. అందులో ఒక దేశం వీటో చేసినా కూడా ఆ తీర్మానం చల్లదు. అలాగా ఇప్పుడు రష్యా, చైనా ఈ తీర్మానాన్ని అడ్డుకున్నాయి. అంటే ఇరాన్కి సపోర్ట్గా డిప్లొమాటిక్గా రష్యా, చైనా నిలబడ్డాయి. సో దీంతో ఇప్పుడు గల్ఫ్ దేశాల పరిస్థితి ఏంటంటే, లీగల్గా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఇల్లీగల్గానే అటాక్ చేద్దాం. ఎందుకంటే ఇవాళ ఎవరు కూడా లీగల్గా యుద్ధాలు చేయట్లేదు, అన్ని ఇల్లీగల్ యుద్ధాలే జరుగుతున్నాయి. ఎవరు కూడా ఇంటర్నేషనల్ లాని పాటించట్లేదు. కాబట్టి మనం కూడా ఇల్లీగల్గానే యుద్ధం చేద్దాం అనేది గల్ఫ్ దేశాల్లో కొన్ని దేశాలు, ముఖ్యంగా సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, కువైట్ ఇవి డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. ఒమన్, ఖతారు కొంత చూద్దాం ఇంకా మనం, ఎందుకంటే ఇరాన్తో పెట్టుకుంటే ప్రాబ్లం ఏంటంటే ఇరాన్కి దగ్గరగా ఉంటాయి ఈ దేశాలన్నీ. రెండోది, ఈ దేశాలకి సొంత సైన్యం అనేది డిఫెన్స్ సిస్టమ్ కూడా తక్కువ ఉంటుంది, అమెరికా మీద డిపెండ్ అయి ఉండాలి. అమెరికా ఏమో ఇజ్రాయెల్కి హెల్ప్ చేసినంతగా ఈ దేశాలకు చేయట్లేదు. మొన్న కూడా అతి దారుణంగా ట్రంప్ కామెంట్ చేశాడు ఎంబీఎస్ సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ ని, ఈ కిస్రుమై యాస్ అన్నాడు. సో అది ఓపెన్ గా, అది దారుణమైన అవమానం. సో ఎప్పుడైతే గల్ఫ్ దేశాలు కంప్లీట్ గా పక్కనున్న ఇరాన్కి ఎనిమిగా మారి అమెరికా బేసులను ఏర్పాటు చేశాయో ఇరాన్కి అది కంటగింపుగా మారింది. మరోవైపు గల్ఫ్ దేశాలు ఇటు ఇజ్రాయెల్తో కూడా ఒప్పందాలు చేసుకున్నాయి. సౌదీ అరేబియామో నేచురలైజేషన్ ప్యాక్ట్ చేసుకునింది, యుఏఈ లాంటివేమో అబ్రహాం అకార్డ్స్ అంటారు, అబ్రహాం ఒప్పందాలకి ఇజ్రాయెల్తో ఎంటర్ అయింది. అంటే గల్ఫ్ అరబ్ ప్రజల మీద, ముఖ్యంగా పాలస్తీనా మీద దారుణ మారణకాండ చేస్తున్న ఇజ్రాయెల్తో అదే అరబ్ దేశాలు మళ్ళీ ఒప్పందాలు చేసుకొని డిఫెన్స్ అగ్రిమెంట్లు ఇవన్నీ కూడా చేసుకున్నాయి. దానివల్ల ఇరాన్కి ఎనిమిటీ అనేది పెరిగింది. 3 ఏళ్లకు ముందు చైనా, సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య ఒక ఒప్పందాన్ని కుదిర్చగలిగింది, కానీ అదేమీ ముందుకెళ్ళలేదు. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే, ఇప్పుడు యుద్ధం కూడా ఇది ఇరాన్ తెచ్చుకున్న యుద్ధం కాదు, ఇరాన్ కవించడం ఏమి చేయలేదు. ఇది ఇరాన్ నిజానికి ఒక శాంతి చర్చలకి రెడీగా ఉంది. ఇప్పటి వరకు లేనన్ని డిమాండ్లు అమెరికా పెట్టినా కూడా ఇరాన్ అంగీకరించిందని చెప్తున్నారు. సో నిజంగా కానీ ఆ శాంతి చర్చలు ముందుకు వెళ్ళుంటే అమెరికా చెప్పిన డిమాండ్లంతా ఇరాన్ ఒప్పుకుండేది, ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ అమెరికాకి ఇరాన్కి కాదు ప్రాబ్లం ఉండేది, ఇజ్రాయెల్కి ఇరాన్కి. ఇజ్రాయెల్ ఏంటంటే అది ఎక్స్టెండ్ అవ్వాలి, గ్రేటర్ ఇజ్రాయెల్గా మారాలి. దానికి అడ్డుగా ఉన్నది ఇరాన్ ఒకటే. సో ఇరాన్ని బలహీనం చేయాలి. ఇజ్రాయెల్ పాలసీ ఏమంటే మూవింగ్ డౌన్ అంటారు, అంటే పచ్చికని కొద్దిగా పెరగగానే మళ్ళీ కట్ చేస్తాం కదా, అలాగా ఈ చుట్టుపక్కల ఏ దేశంలో కొంచెం బలపడుతుంటే మళ్ళీ వచ్చి కట్ చేయాలి. అలాగా ఇరాన్ కూడా బలపడకుండా ఎప్పటికప్పుడు వీక్ చేస్తూ ఉండాలి, అది ఇజ్రాయెల్ పాలసీ. సో అది ఇటు వెస్ట్ బ్యాంక్ లో, అంటే పాలస్తీనాలో 2 ఉంటాయి, ఒకటి వెస్ట్ బ్యాంక్, ఒకటి గాజా. వెస్ట్ బ్యాంక్ ఆల్రెడీ ఎప్పుడో ఆక్యుపై చేసుకుని
అక్కడ తన సైన్యాన్ని నింపేసి దాన్ని ఒక ఓపెన్ జైలుగా మార్చేసింది ఇజ్రాయిల్. రెండోది గాజాలో హమస్ స్ట్రాంగ్ గా ఉండడంతో, హమస్ వాళ్ళు తెలివి తక్కువ పనిచేయడంతో ఆ సాకుతో వెళ్ళి గాజాను ఓచుకోత కోసి 75,000 మందిని చంపి 13 లక్షల మందిని తరిమేసి గాజాను ఆక్యుపై చేసుకుంది. ఇప్పుడు లెబనాన్లో ఆల్రెడీ 14% భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్యుపై చేసుకుంది. నిన్న కూడా చూసాం మనం, దాదాపు 100 టార్గెట్స్ని అది కొట్టింది. దాదాపు 254 మంది చనిపోయారు, 1000 మందికి పైన గాయపడ్డారు లెబనాన్లో. అంటే దాని ఉద్దేశం ఏంటంటే చుట్టుపక్కల ఉన్న దేశాలని, ఇటు జోర్డాను, ఇటు పాలస్తీనా, ఇటు లెబనాను, ఈ ప్రాంతాలను ఆక్యుపై చేసుకొని ఎక్స్టెండ్ అవ్వాలి. అందుకనే ప్రపంచంలో బార్డర్స్ లేని ఏకైక దేశం ఇజ్రాయెల్ ఒకటే. దానికి బార్డర్స్ లేవు. దేశం అంటే సరిహద్దులు ఉండాలి కదా, ఇజ్రాయెల్ సరిహద్దులు లేవు అనమాట. ఏకైక దేశం ప్రపంచంలో. ఎందుకు సరిహద్దులు లేవంటే అది వేరే దేశాలను ఆక్యుపై చేసుకోవడానికి అలా పెట్టుకునింది, సరిహద్దులు లేకుండా. అంటే ఏది పక్క దేశాలను ఆక్యుపై చేసుకుని కలుపుకుంటూ వెళ్ళాలి. దీనికి అడ్డుపడుతుండేది, అడ్డుపడగలిగింది, ఇజ్రాయెల్తో పోటీ పడగలిగింది ఇరాన్ ఒకటే. దానికే ఆ స్ట్రెంగ్త్ ఉంది. కానీ ఇరాన్ని కానీ వీకెండ్ చేసేస్తే మనకి అడ్డుండదు అనేది ఇజ్రాయెల్ పరిస్థితి. దీనికి అమెరికా సహాయం లేకుండా ఇజ్రాయెల్ ఈ పని చేయలేదు. కాబట్టి అమెరికాని దింపడానికి గత 20-30 ఏళ్ళుగా ఇజ్రాయెల్ ట్రై చేస్తుంటే ఫస్ట్ టైము నెతన్యాహు సక్సెస్ అయ్యాడు ట్రంప్ మరి ఎందుకు లొంగిపోయాడు అనే దానికి సరైన ఆన్సర్ లేదు. అంటే ఒకటేందంటే ట్రంప్ పెట్టుబడులంతా, అంటే ఆయన గెలవడానికి మొత్తం క్యాంపెయిన్కి అంతా కూడా ఈ జ్యూసే, అక్కడున్న ఏపాక్ అంటారు, అక్కడ జ్యూస్ల లాబీ సంఘం ఉంటుంది. టాప్ బిలియనర్స్ అంతా దాంట్లో ఉంటారు. వాళ్ళు క్యాంపెయిన్కి డబ్బులు ఇచ్చి ట్రంప్ను అప్పటి నుంచి గ్రిప్లో పెట్టుకున్నారనేది ఒకటి. రెండోది ఎప్స్టీన్ అనేవాడు, జెఫ్రీ ఎప్స్టీన్ అనేవాడు కూడా ఇజ్రాయెల్ స్పైయే. సో వాడు ఇతన్ని ట్రాప్ చేసి ఇతనుకున్న వీక్నెస్, సెక్సువల్ వీక్నెస్, ముఖ్యంగా యంగ్ అమ్మాయిలు అంటే ఇతనికి ఇష్టం, అది ఓపెన్గా కూడా చాలాసార్లు చెప్పాడు. అలాగా టీనేజ్ అమ్మాయిల్ని ఇతను సరఫరా చేసి అవన్నీ రికార్డులు పెట్టుకున్నాడు ఎప్స్టీన్. ఇప్పుడు ఆ ఫైల్స్ అంతా కూడా నెతన్యాహు దగ్గర ఉన్నాయి. అవి చూపించి ట్రంప్ని బెదిరిస్తున్నాడు. ఎందుకంటే ఏ రకంగానూ అమెరికాకి అవసరం లేని యుద్ధం. అమెరికాకి ఇరాన్ థ్రెట్ కాదు, సెక్యూరిటీకి ఇబ్బంది లేదు. కానీ అమెరికా ఎందుకు యుద్ధంలోకి దిగింది అంటే ఒకే ఒక కారణం, ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ ఇరుక్కున్నాడు అనేది మాత్రమే ఎక్కువ మంది చెప్తున్నారు. ఏదేమైనా ఇరుక్కున్నారు. సో ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాలన్నీ కూడా ఆల్రెడీ ఒక అమెరికాకి శాటిలైట్ కంట్రీస్ లాగా మారిపోయినాయి. అమెరికా మీదనే డిపెండ్ అయినాయి. వాళ్ళ మధ్య 1979లో ఒక ఒప్పందం జరిగింది. అదేంటంటే గల్ఫ్ దేశాల్లో ఉండే పెట్రోలు ప్రపంచంలో ఎవరికి అమ్మినా డాలర్లలోనే ఇవ్వాలి, పే చేయాలి. సో డాలర్లలో పే చేయాలంటే డాలర్లో రిజర్వ్ పెట్టుకోవాలి ప్రతి కంట్రీ. డాలర్ రిజర్వ్ పెట్టుకోవాలంటే అమెరికా నుంచి కదా డాలర్లు వస్తాయి. సో అమెరికాతో వాణిజ్యంలోకి వెళ్ళాలి, అమెరికాతో మంచిగా ఉండాలి. అమెరికా కానీ అందుకనే వాడు టారిఫ్స్ ఎక్కువ వేస్తానని ఎందుకు బెదిరిస్తాడు? టారిఫ్స్ నువ్వు కాకపోతే నేను వేరే దగ్గర అమ్ముకుంటాను అనొచ్చు కదా కంట్రీస్. అనలేవు. ఎందుకు అనలేవు? వాటితో వ్యాపారం చేయాల్సిన అవసరం ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకు ఉంది. ఎందుకంటే డాలర్లు కావాలి మన డీజిల్ పెట్రోల్ కొనుక్కోవాలంటే, క్రూడ్ ఆయిల్ కొనుక్కోవాలంటే. ఈ సిస్టమ్ ఏర్పాటు వల్ల అమెరికా స్ట్రాంగ్ అయిపోయింది. అమెరికా డాలర్ ప్రపంచవ్యాప్తంగా డామినేట్ చేసింది. ఇప్పుడు దానికి ఇరాన్ ఎసురు పెడుతుంది. ఇరాన్ చైనాతో, రష్యాతో కలిసి వ్యాపారం చేయడం, వాళ్ళ యువాన్తో, చైనా కరెన్సీతో చేయడం, ఇది అమెరికాకు కూడా ఇబ్బందిగా ఉంది. సో ఈ కారణాల వల్ల ఇప్పుడు ఇవి జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు గల్ఫ్ దేశాల మీద విపరీతంగా అటాక్ చేస్తుంది. ముఖ్యంగా యుఏఈ మీద, సౌదీ అరేబియా మీద ఇరాన్ మొదటి నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా కూడుతుంది. నేను అనేక సార్లు వీడియోలు కూడా చేశాను. సో అందుకని ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాలు కూడా ఏం డిసైడ్ అయినాయంటే మనం కూడా అటాక్ చేద్దామని డిసైడ్ అయింది. అందుకనే ట్రంప్ వీడికి కావాల్సిన మిసైల్స్ అవన్నీ సప్లై చేస్తాడు. కాబట్టి నిన్న దుబాయ్ నిజానికి సీజ్ ఫైర్ ఓకే అయిపోయింది. మామూలుగా అయితే దుబాయ్ దాడి చేయకూడదు, అవును, సీజ్ ఫైర్ ప్రకారం. కానీ సీజ్ ఫైర్ ఎవరికి ఇష్టం లేదు. వాళ్ళకి ఇటు గల్ఫ్ దేశాలకు కూడా సీజ్ ఫైర్ ఇష్టం లేదు, ఇజ్రాయెల్కి అసలు ఎలాగో ఇష్టం లేదు. సో కాబట్టి ఇరాన్ మీద మళ్ళీ కవిస్తే ఇరాన్ మళ్ళీ మన మీద దాడి చేస్తుంది. సో ఈ